దాత వేరే సార్ యొక్క ప్లేస్లో ఎవరున్నా కూడా ఇలాంటి వరంగల్లో విద్యాశాఖ అధికారి చేయడం చాలా కష్టం. అలాంటిది సారు కోరుకోలే, విద్యా వ్యవస్థనే కోరుకున్నది, రాష్ట్రమే కోరుకున్నది. 25వ సంవత్సరం నుంచి ప్రస్తుతం కొనసాగుతున్నారు. వచ్చినప్పటి నుంచి కూడా ఎవరికి ఏ బాధ కలగకుండా పని చేయించేటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. మనోధైర్యం ఉంటే చాలు సమాజాన్ని ముందుకు నడిపించడానికి అనేటువంటిది రుచి చేసినటువంటి స్ఫూర్తి ప్రదాత ఆ సార్ను చూసి కూడా మాలాంటి వాళ్ళము ఇంకా ఇంకా ఈ యొక్క మాకు వృత్తిలో రాణించడానికి మీరు ఒక మాకు ఆదర్శమూర్తిగా ఉంటారు సార్. సార్కి ఒకసారి ఘనంగా మనం స్వాగతం పలుకుతూ మీరు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ మెసేజ్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం సార్. ఇక్కడికి మనకు ఒక విశిష్టమైన అతిథి గారితో ఒక సుదీర్ఘమైన సందేశాన్ని మీరు విన్నారు. అది మీ జీవితంలో ఒక మర్చిపోయిన ఒక సుదీర్ఘంగా మిగిలిపోతుంది. ఇలాంటి ఈ కార్యక్రమానికి వారికి నేను ప్రత్యేకించి మన జిల్లా విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గేడి లక్ష్మణ సార్ గారికి. అలాగే ఈ వేదిక మీద నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ సార్ గారు, అలాగే మన మండల విద్యాశాఖ అధికారి విశ్వపతి గారు, అలాగే మన ఇక్కడ ఈ కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నటువంటి రోటరీ క్లబ్. ఊరిని బాధపెట్టిన వాళ్ళు, గురుని బాధపెట్టిన వాళ్ళు సమాజంలో ముందుకు పోలేరు, అక్కడే ఆగిపోతారు. వాళ్ళు సమాజానికి భారంగా మిగిలిపోతారు. అలాంటి పరిస్థితి మీలో ఏ ఒక్కరికి రాకూడదు. అలాంటి పరిస్థితి మీరు ఇబ్బంది పరిస్థితి ఉండకూడదని కోరుకుంటున్నాను. కష్టాలు ఎదురైతాయి, సమస్యలు ఎదురైతాయి అని చెప్పి మీరు అడుగు వెనక్కేస్తే మీరు అక్కడే ఆగిపోతారు. సమాజం లోపల మీరే ఒక సమాజానికి బరువుగా తయారవుతారు. ఎందుకంటే కష్టం ఎప్పుడు కానీ తలెత్తుకొని ముందుకు పోయేటప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. అదే సమస్యలు భయపడి అక్కడే అయిపోయినట్టయితే మీ సమస్యలు కనిపించదు, కానీ మిమ్మల్ని సమాజం గుర్తించదు. సమాజం లోపల ఎవరైతే అడ్డదారులు పోతారో వాళ్ళకు మీరు వెంబడే మిమ్మల్ని లాగేస్తారు పక్కకు. అంత అవసరం లేదు, అంత రిస్క్ అవసరం లేదు, నీకు చూపిస్తారా అని చూపిస్తారు. కానీ తాత్కాలికంగా అది లాభం కనిపించవచ్చు, కానీ అన్ని కష్టాలు ఉంటాయి మీకు జీవితం లోపల. కనుక నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడున్న సార్లందరూ కూడా బాగా మీకు కష్టపడి అనుభవంతో మీకు చదువు నేర్పుతారు. మీరు కష్టపడి చదువుతారు, 10th పాస్ అవుతారు, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగా మీ కోరుకున్న కోర్సులన్నీ పూర్తి చేసిన తర్వాత మీరు జీవితం ఎదుర్కొన్న పరిస్థితి లోపల ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎక్కడ తప్పు చేయలేదు, నేను అన్ని మంచి పనులు చేశాను, ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో కూడా మంచి చేస్తాను అనే విధంగా తలెత్తుకొని మీరు ఆలోచించుకునే విధంగా ఉండాలి. కానీ సమాజం మిమ్మల్ని తప్పుపట్టే విధంగా వేస్ట్, ఇతను వేస్ట్, ఆమె వేస్ట్ అనే పరిస్థితి రాకూడదు. అలాంటి పరిస్థితి మీరు వచ్చినట్టయితే మీ తల్లిదండ్రులు బాధపడతారు, మీ గురువులు బాధపడతారు, మీ ఊరు వాళ్ళు బాధపడతారు, ఈ దేశానికి అందరికీ మీరు ఒక బరువుగా తయారవుతారు. అలాంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా మీరు అందరూ 10th క్లాస్ పిల్లలు కనుక టైం టేబుల్ మీకు సార్లు ఏదైతే టైం టేబుల్ ఇస్తారో క్లాస్ రూమ్ లోపల, అలాగే మీ దినచర్యలో కూడా టైం టేబుల్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఉదయం లేచి నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునేంత వరకు కూడా మీ టైం టేబుల్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ టైం టేబుల్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే ఉదయం మీరు 4:30 లేస్తారా, 5:30 లేస్తారా, అప్పటి నుంచి మొదలు పెడతారు. మీరందరూ స్ఫూర్తివంతంగా జీవితం గడిపి అందరికీ ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ యోగాశ్రీ పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉండి ఈరోజు రొటేరియన్ శివప్రసాద్ గారిని మరి 2 నిమిషాల్లో వారి యొక్క స్పందనని ఈ ప్రోగ్రాం గురించి వివరించేందుకు కోరుతున్నాను. నేను ఎక్కువ టైం తీసుకొని 1-2 మినిట్స్ మాట్లాడతాను. యాక్చువల్లీ మేము రోటరీ క్లబ్ వరంగల్ పర్వతగిరిలో, కేజీబీ పర్వతగిరి, జెడ్పిహెచ్ఎస్ పర్వతగిరి, మోడల్ స్కూల్ పర్వతగిరిలో 3 స్కూళ్ళల్లో ఇంటరాక్ట్ పెట్టాము. దానికి అందరు 12 to 16 years పిల్లలు, 18 years పిల్లలు ఎవరైనా ఉండొచ్చు. ఆ క్లబ్లో పెడుతూ క్లబ్ స్టార్ట్ చేసి రీసెంట్గా ఎంఈఓ భిక్షాపతి గారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. సార్ నేను ఇక్కడ 3 క్లబ్లు మెయింటైన్ చేస్తున్నాను 3 స్కూళ్ళల్లో. వీళ్ళ పిల్లలు 10th క్లాస్